నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలుకుతారు. ముందుగా కొంత డబ్బు కట్టాలని కండిషన్లు పెడతారు. తీరా మనీ చేతికందాక నిండా ముంచేస్తారు. కొంతకాలంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘజియాబాద్ గ్యాంగ్ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఉద్యోగాల పేరుతో చీట్ చేసే కన్నింగాళ్లు పెరిగిపోతున్నారు. ఎక్కడ సందు దొరికితే అక్కడ వాలిపోయి నిరుద్యోగుల్ని నిండా ముంచేస్తున్నారు. ఉద్యోగాలంటూ లక్షలు వసూలు చేస్తూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. సైబర్ క్రైమ్స్ అనగానే టక్కున గుర్తుకొచ్చేది నైజీరియన్స్. కానీ వాళ్ళను కూడా మించిపోతున్నారు కొంతమంది కేటుగాళ్లు. నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని లక్షలు సంపాదిస్తున్నాయి ఘజియాబాద్ గ్యాంగ్స్. తాజాగా శంషాబాద్ పరిధిలో ఓ యువకుడు ఉద్యోగం కోసం 2 లక్షలు కట్టి మోసపోయాడు. శంషాబాద్ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి జాబ్ వెబ్సైట్లో తన బయోడేటా పెట్టాడు. వెంటనే అతనికి సింగపూర్ ఎయిర్లైన్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. ప్రాసెసింగ్ కోసం ముందుగా 10,000 రూపాయలు కట్టాలని చెప్పారు. ఇది నమ్మి అడిగినంత డబ్బు కట్టాడు శ్రీకాంత్. విడతల వారీగా 2 లక్షల రూపాయలని ఆన్లైన్ అకౌంట్ ద్వారా వసూలు చేశారు. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్లైన్స్ పేరుతో ఫేక్ ఆఫర్ లెటర్ కూడా పంపించారు. అయితే అది ఫేక్ ఆఫర్ లెటర్ అని తెలియక బాధితుడు జాబ్లో జాయిన్ అయ్యేందుకు వెళ్తే అక్కడ గుండె ఆగినంత పనైంది. తను మోసపోయానని ఎయిర్లైన్స్ అధికారుల ద్వారా తెలుసుకొని షాక్ తిన్నాడు. తనకు జరిగిన మోసం గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు శ్రీకాంత్. బ్యాంక్ అకౌంట్, ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుల్ని పోలీసులు ట్రేస్ చేశారు. ఈ పని ఘజియాబాద్ గ్యాంగ్ దని గుర్తించారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంకా రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఇంకొక విక్టిమ్ని కూడా చీట్ చేసినట్టుగా తెలుసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తే ఇది మొత్తం కూడా మనం రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. అందరికి కూడా ఏంటంటే shine.comలో పెట్టిన రెజ్యూమ్ తీసుకొని వాళ్ళకు ఫోన్ చేసి తర్వాత వాళ్ళకు మెయిల్స్ పంపించి వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా ఓన్లీ సింగపూర్ ఎయిర్లైన్స్కి జాబ్ ఇస్తున్నట్టుగా మనం ఈ 2 కేసెస్ ఇన్స్టెన్సెస్లో కూడా సింగపూర్ ఎయిర్లైన్స్ పేరు మీద మోసం చేయడం జరిగిందన్నమాట. ఇది మనం వాళ్ళని తీసుకొచ్చి లోకల్ 16th MM కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశాం. పోలీసుల విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. అంకిత్ పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇదే తరహాలో మరికొంతమందిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు. జాబ్ సైట్స్ నుంచి డేటా కొనుగోలు చేసిన ఘజియాబాద్ గ్యాంగ్లు జాబ్స్ పేరుతో నిరుద్యోగులకు ఫోన్ చేసి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు తెలుసుకోకుండా వీళ్ళు కొత్త ఆఫర్ లెటర్ వచ్చిందని చెప్పేసి పాత జాబ్ ఉన్నది పోగొట్టుకుంటున్నారు, అలా మోసపోతున్నారు. తర్వాత కొత్త జాబు కూడా ఏదైతే ఉందో అది కూడా ఫేక్ అని తెలిసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో వీళ్ళు 2-fold లాస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళు మినిమం వెరిఫికేషన్ చేస్తే మనకు డెఫినెట్గా తెలిసిపోతుంది అది జెన్యున్ కంపెనీయా కాదా అని. ఒకటి. నెంబర్ 2, జాబ్ రిజైన్ చేసే ముందు ఇది వెరిఫికేషన్ చూసుకొని ఫర్దర్ వచ్చి కొత్త జాయిన్ అయ్యే కంపెనీకి కూడా వీళ్ళు టైం తీసుకొని పాత కంపెనీలో కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకుంటే బాగుంటుంది. జాబ్స్ పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే 1కి 100 సార్లు ఆ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలంటున్నారు పోలీసులు. సైబర్ కేటుగాళ్ల మాయమాటల్ని నమ్మి డబ్బులు కట్టొద్దని సూచిస్తున్నారు.